అవునా? గజ్జల విజయ్ షేక్ చేసిండా లేదా? ఆయనకి ఇప్పుడు వార్డ్ నెంబర్ 30లా ఇంకోటి ఆ వార్డులో పోటీ చేసిన 2 అభ్యర్థులు మన దగ్గరనే ఉన్నారు. మా నవీన్ అని ఉన్నాడు, గజ్జల విజయ్ ఉన్నారు. మంచికి 500 ఓట్లు తెచ్చుకున్నారు వాళ్ళు. 500 600 ఓట్లు తెచ్చుకున్నారు. ఇక ఇద్దరు కలిసినంటే ఈ ఓయే ఓటు పోదు. ఏంది ఏందా ఇది ఆయన? హలో, ఇది ఆఫ్ చేయండి బాబు. హలో, ఎందుకట్లా? హలో, సెల్లు పోయినా అనిపిస్తుంది. హలో హలో, సీరియస్గా తీసుకోకండి, ఉన్న విషయం చెప్తున్నా. ఏం గట్ల ఇప్పుడు మా టౌన్ ప్రెసిడెంట్నో ఎవరినో పిలిస్తే ఈయన పనికెత్తాడా లేదని ఈయన చెప్పేస్తాడు. ఆడ ఎవడో వచ్చి తాగి తినిపోతుంటే ఇప్పుడు సుధాకర్ గౌడ్ గారు ఉన్నారు. బాబు కరెక్ట్ అయిపోయినా తమ్ము. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఆదిలాబాద్లో రోజు దావతులు నడుతానట. చారి బాబాయ్ కరెక్టేనా నేను చెప్పింది? వార్డ్ నెంబర్ 30లో గజ్జల విజయ్ గారు, నవీన్ గారు రెండు. నవీన్ గారు బీఆర్ఎస్ నుంచి చేశారు, విజయ్ గారు కూర్చో సీనన్న కూర్చో. గజ్జల విజయ్ గారు ఇండిపెండెంట్ పోటీ చేశారు. బీఆర్ఎస్లో పోటీ చేసిన ఆయనకు 600 వచ్చినాయి, విజయ్ ఆయనకు 500 వచ్చినాయి. ఇద్దరు కలిస్తే కనుక వార్డు మొత్తం కథం పట్టించేస్తారు. మీకు ఏ వార్డులో ఎవరున్నారో చెప్పేస్తారు. కాబట్టి మ్యాపింగ్, ఓటర్ టు ఓటర్ మ్యాపింగ్ మనం చేస్తా అంటే వాళ్ళు ఓట్లు లేని వాళ్ళతో దావతులు చేసుకుంటాను, చేసుకోండి, నేనేం చేయాలా? సో ఈయనదేం తప్పలేదు. ఈ రవీణ మంచి కోఆర్డినేటర్, కానీ ఆయన లిమిటెడ్ పవర్ ఉంది. ఇక వేరే వాళ్ళు ఎవరికో అప్పచెప్పిండ్రు. చెప్పేసరికి ఇక పాపం ఆయన అశక్తుడు, ఆయన చాలా మంచోడు రవీణ. ఇంకా నీకు ఒకటి చెప్పనా, మొత్తం రవీణ టీం మొత్తంలా పాపం మన నరేందర్ అన్న టీం మొత్తంలా నరేందర్ అన్న పక్కా గెలవాలనే ఉద్దేశంతో ఉన్నది ఓన్లీ వీళ్ళిద్దరే. పాపం నిజంగా చెప్తున్నా, పాపం వీళ్ళిద్దరు చాలా మంచోళ్ళు, ప్రవీణ్ అన్న ఉన్ను ఈ రవీణ. మేమేం చేసినామంటే మొత్తం మన వార్ రూమ్ సభ్యులందరికీ కూడా ఓటర్ టు ఓటర్ మ్యాపింగ్ చేసిండ్రు, వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా. ఇప్పుడు జయనత్ అశోక్ మా ఉన్నాడు, ఇంకా జయనత్ నుంచి ఎవరున్నారన్నా? కొంచెం జయనత్ నుంచి ఎవరున్నారో నిలబడాలి. సరే వీళ్ళిద్దరే వచ్చింది. జయనత్ గ్రామం నుంచి అన్ననే కూర్చో. మా మార్కెట్ చైర్మన్ గారే చాలా ప్రాంప్ట్గా ఉన్నారు, ఎవరు ప్రాంప్ట్గా లేరు. పర్వాలేదు. జయనత్ గ్రామంలో 72 ఓట్లు ఉన్నాయి. 72 ఓట్లు ఉన్నాయి. ఈ 70 అట్లంటే యూత్ పిల్లలు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మొత్తం 3000 ఉంటారు, 2000 ఉంటారు. కానీ ఈ 72 మంది దగ్గరికి పోతేనే మనకు గెలిపోతుంది. ఆ 3000 మందితో పోతే మనకు గెలిపోతుందా? రాదు. ప్రణాళికబద్ధ 72 పేర్లు. జైనత్ గ్రామం: దత్తాత్రి చవాన్, అయిత పోచన్న, అజయ్ దాసరి, అల్లూరి సాయికృష్ణారెడ్డి కొడుకు. ఏంది కరెక్ట్ అయితే మ్యాపింగ్, ఈ కొడుకు పేరు కూడా వచ్చిందండి. ఫోన్ నంబర్లు కూడా ఇస్తా. మళ్ళా వాళ్ళ ఆక్యుపేషన్ కూడా చూడండి. దత్తాత్రి చవాన్ స్టూడెంట్, అయిత పొచ్చన్న టీచర్, దాసరి అజయ్ అగ్రికల్చర్ వ్యవసాయం, అల్లూరి వంశీకృష్ణ రెడ్డి బిజినెస్ ఆఫీసర్, నూకల అనిత ప్రైవేట్ జాబ్. అట్లా మొబైల్ నెంబరు, పేరు, మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క వృత్తి, ఇవి రాసినాం. నీకు మళ్ళీ చెప్తున్నా, మాస్ మీటింగ్లు పెడితే మనం ఫెయిల్ అవుతాం. మాస్ మీటింగ్లు అది కాదు, ఇది జనరల్ ఎలక్షన్ కాదు, ఇది ప్రణాళికబద్ధంగా పోవాలి. అర్థమైందా? ప్రణాళికబద్ధంగా పోవాలి. ఒక్కొక్కరు ఓటర్ టు ఓటర్ మ్యాపింగ్, అర్థమైందా? ఓటర్ టు ఓటర్ మ్యాపింగ్ చేయాలి. మనకు ఓటర్ టు ఓటర్ మ్యాపింగ్ అనేది లేకుంటే, మన క్యాడర్ లేకుండా పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో, లేదంటే కనుక మనం 30,000 మెజార్టీతో బయటపడుతుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రమిళ చిన్నమ్మ కూడా కూర్చోండి.
మేడిగూడ నుంచి ఎవరు వచ్చింది? మేడిగూడ రవీందర్ అంటే ఫోన్ చేయలే. శివప్రసాద్ అని ఉన్నాడు. మేడిగూడలో 16 ఓట్లు ఉన్నాయి, 16 ఓట్లు ఉన్నాయి. ఈ శివప్రసాద్ గారికి అవగాహన ఉంది కాబట్టి 16 ఓట్లు ఉన్నాయి. ఆ 16 ఓట్లని వెళ్ళి కలవాలి శివన్న. గూడ ప్రభాకర్ అన్న ఒకసారి నిలబడతారా అన్న? గూడల ఎన్ని ఓట్లునే? 17. 22లో మన దగ్గర ఉన్న డేటా 17. ఇక మీకు తెలిసి ఉంటే మన శాంతనరావు గారు కూడా ఉన్నారు కదా, అన్న కాక కూడా ఉన్నారు. కాక మంచిగా ఉన్నారా? కాక గూడల మొత్తం 22 ఉండొచ్చు, కానీ మన డేటాబేస్ ప్రకారం అంటే అన్ని 14,000కు 14,000 దొరకలే. మేము మస్తు కష్టపడ్డాం. ఇప్పుడు ఈ డేటా కూడా మీకు ఇచ్చింది. దయచేసి ప్రత్యర్థి పార్టీలకు చూపించింది అనుకోండి, ఆడు చేసుకుంటాడు ఫోను. ఈ డేటా చాలా ఇంపార్టెంట్ మనకు, ఇదే ఆస్తి. కాబట్టి ఒక్కొక్క పేజీ మీరు శాంతనన్న, ప్రభాకర్ అన్న కాక అందరూ ఏం చేయండి అంటే ఊర్లో మీకు 17 పేర్లు, ఫోన్ నంబర్లు. కొండూరి అజయ్ స్టూడెంట్, అమ్ర అరుణ్ లెక్చరర్, ఫోన్ నంబర్తో సహాయత మొత్తం ఎంత కేక్ అంతా రెడీ పెట్టిన కేక్ మీరు తినుడే. ఇక అది కూడా నాకు ఏమన్నా సాయం కావాలో తినిపించాలంటే నేను చెప్పలేను. ఇక అంతేనా? 17 నంబర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, వాళ్ళ ఆక్యుపేషన్ ఇచ్చేస్తే కనుక కథమే వచ్చిన. ఇక డోర్ టు డోర్ ప్రచారం చాలా సింపుల్గా. తమ్మి ఎక్కడున్నవే, బొప్ప ఎక్కడున్నవే, ఫలానా చోటున్నా. అది ఒక్కసారి నరేందర్ నాకు ఒకసారి సపోర్ట్ చేయవా? మీ ప్రశ్నించే గొంతుగా ఉంటాడు, ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఉంటాడని ఇక మీకు తెలుసు కదా. ఇక మీరు అందరూ పాలిటిక్స్లో స్క్రిప్ట్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు ఇది అందియడమే ఇంపార్టెంట్. ఇక అంటారు కదా, సూరజ్ రంగినేని